గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సిడిపిఓ కళ్యాణవర్మ అన్నారు. చిన్నారులు ఫోన్ వాడడం వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఒంగోలు ప్రాజెక్టు పరిధిలో సిఆర్పి క్వార్టర్స్ గాయత్రీనగర్లో అంగన్వాడీ కార్యకర్తలు కేంద్రాలకు వచ్చే తల్లులతో ర్యాలీ నిర్వహించారు. ఉప్పడంతా గుడ్డు ఈ నెల 9 నుండి 23వ తేదీ వరకు పోషణ పక్వాడ కార్యక్రమం జరుగుతుందని సిడిపిఓ అన్నారు. కేంద్ర ప్రభుత్వం గర్భవతులకు, బాలింతలకు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్న పాలు, గుడ్డు, చిక్కీలు, బియ్యం, అటుకులు, నూనె, ఆహార పదార్థాలు ఉపయోగపడుతున్నాయని తల్లులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సూపర్వైజర్ రమ, అంగన్వాడీ కార్యకర్తలు ఉమాదేవి, పద్మకుమారి, శ్రీదేవి, తల్లులు మౌనిక, ప్రియాంక, ఎలిజబెత్ రాణి పాల్గొన్నారు. రెండోది టీవీ ఉంది మేడం. మా ఇంట్లో పిల్లలు కార్టూన్స్ చూస్తారు, 24 hours చూస్తూనే ఉంటారు. అప్పుడు 7th క్లాస్ అవుతుంది. పచ్చని పండ్లు తినవమ్మ, కంటికి ఎంతో మేలమ్మ, తినవే తినవే పాపాయి, మంచి పాపాయి, తినవే తినవే పాపాయి, మంచి పాపాయి. అన్నం రొట్టె తినవమ్మ, ఆటకు ఎంతో బలం వస్తుంది. అన్నం రొట్టె తినవమ్మ, ఆటకు ఎంతో బలం వస్తుంది. తినవే తినవే పాపాయి, మా మంచి పాపాయి. 9వ తారీఖు నుంచి ఈ నెల 23 వరకు కూడా పోషణ పక్వాడ ప్రోగ్రామ్స్ అనేవి లాంచ్ చేస్తున్నారు నిన్న. దాని మీద ప్రతి ఒక్క గర్భిణీ బాలింతలకు, అలాగే 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తున్నాము. ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ ఈ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్క్రీన్కి దూరంగా ఉండేటట్టు చూడడం అన్నమాట ఈ ప్రోగ్రాం ఉద్దేశం. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఈ ఫోను ఎక్కువగా వాడడం వల్ల కంటి సమస్యలు అనేవి ఎక్కువ వస్తున్నాయి. వాటి గురించి మదర్స్కి అవేర్నెస్ కల్పించడము, అలాగే ఫాస్ట్ ఫుడ్ కూడా తీసుకోకుండా ఎక్కువ ప్రిజర్వేటివ్గా ఉన్న ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, సాల్ట్ ఎక్కువ కలిపిన ఫుడ్స్ వల్ల అనారోగ్యాలు వస్తాయి అనేసి తెలియజెప్పడం గురించి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం. ఇప్పుడు మీటింగ్లో కూడా మేడం వాళ్ళు ప్రతిదీ మనం ఎలా వండుకోవాలి, వాటిని దానివల్ల మనకి హెల్త్ ఎలా ఉపయోగపడుతుంది అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవునండి, గర్భిణి. ప్రతి నెల మాకు కావాల్సిన కిట్ అంతా కరెక్ట్ టైంకి సరఫరా చేస్తున్నాం. కిట్లో రాగి పిండి, అటుకులు, చిక్కీలు, బెల్లం, ఎండు ఖర్జూరం ఇవి ఫస్ట్ ఇస్తారు. తర్వాత ప్రతి నెల 25 కోడిగుడ్లు అండ్ బియ్యము, కందిపప్పు, నూనె, ఈ రేషన్ అంతా కూడా సప్లై చేస్తున్నాం. పాల ప్యాకెట్లు ఇస్తున్నాం. గర్భవతిగా ఉన్నప్పుడు నాకు పాలు, గుడ్లు అన్నీ వచ్చేటివి. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి వచ్చినాయి. నేను బాలింతగా ఉన్నప్పుడు నాకు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు పిల్లల్ని చేర్పించాను. పిల్లలకి పాలు, గుడ్లు, అన్నం అన్నీ వచ్చేటివి. పిల్లల్ని చేర్పించిన దగ్గర నుంచి వాళ్ళకి గుడ్లు, పాలు, అన్నం అక్కడే అన్నీ దొరుకుతున్నాయి. వాళ్ళు అక్కడే పెరిగారు. వాళ్ళు అన్నీ నేర్చుకొని బాగా తెలుసుకున్నారు. ఇప్పుడు 3 అబ్బాయిలు నాకు. పెద్ద అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నాడు. సెకండ్ అబ్బాయి ఏమో 2nd క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు 3వవాడు లాస్ట్ ఇయర్ చదువుతున్నాడు. రైమ్స్ అవన్నీ నేర్చుకొని బాగా చెప్తాడు, బాగా ఆడుకుంటాడు. నాకు అంగన్వాడీలో రావాల్సినవన్నీ వస్తున్నాయి. పాలు, గుడ్లు, అబ్బాయికి సరిపడా అన్నీ, అంటే బయట కొనుక్కోలేకపోయినా ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. 4 months. పాలు, గుడ్లు, చిక్కీ,
గుడ్లు 24, బిడ్డకి ఏమి ఇస్తారు? నీకు ఇస్తారు చిట్టి బిడ్డకి నా పాలు పాలు. మీ పాలు రావాలంటే మీ ఫుడ్ ఫుడ్ ఇస్తున్నారు. చిక్కీ, గుడ్లు, బెల్లం, నూనె, కందిపప్పు, రేషన్ అంతా ఇస్తున్నారు. ఎండు ఖర్జూరం డైలీ మార్నింగ్ తింటున్నాం. ఎండు ఖర్జూరం నైట్ సోక్ చేస్తున్నాం.